నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడము, నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కంప్లీట్ అయిపోవడము, నాకు కొడుకు పుట్టడము, కొడుకు పుట్టి 2 months కావడము, ఇదంతా నాకు ఒక కలలాగా అనిపిస్తుంది. మస్తు ఫాస్ట్ గా అయిపోయింది ఈ పీరియడ్ అంతా అని అనిపిస్తుంది నాకు. అస్సలు నమ్మలేకపోతాను ఇదంతా కలనా నిజమా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు. వితౌట్ ప్లానింగ్ తోటి అంత గబగబా అయిపోయింది. ముగ్గురుగా ఉండే మేము 4 అయిపోయినామా అప్పుడే అనిపిస్తుంది. మొత్తానికి మా హస్బెండ్ అయితే 30 బిఫోరే ఇంక 2 పిల్లలకి తండ్రి అయిపోయి, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇంకొకరికి పెళ్లిలే కాలేదు, మావాడికేమో 2 పిల్లలు పుట్టిల్లు. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాక ముందుకు నేను ఒకటే మైండ్ సెట్ తో ఉండేదాన్ని. మేము ముగ్గురమే, నేను మా ఆయన మహా, ఇదే నా లైఫ్, ఇదే నా ఫ్యామిలీ, నాకు ఇంతే చాలు, ఇంకొక రద్దు అన్న దాంతోటే ఉండేదాన్ని. వద్దంటే వద్దు, ఇంకా ఈ లైఫ్ కి మహా ఒక్కతే చాలని ఘోరంగా ఫిక్స్ అయిపోయినా. సడన్ గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం, దాన్ని తీపిచ్చుకుందామని కూడా నానా ప్రయత్నాలు కూడా చేసిన. మా ఆయన మోటివేషన్ వల్ల ఆగిపోయినా. మా బావ చెప్పినా గానీ వినకపోతుంటుంటే ఈ రోజు అయితే మహాగడి హ్యాపీనెస్ ని నేను మిస్ అయ్యేదాన్ని. మూర్ఖంగా ప్రవర్తించకుండా విన్నదే మంచిదని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఒక్కరే పిల్లలు ఉండాలనుకోవడం మూర్ఖత్వం. నిజంగా 2 ఖచ్చితంగా ఉండాలి. ఎన్నో గండాల తర్వాతనైతే ఫైనల్లీ వీఆర్ 4 అయినాం. కంప్లీట్ ఫ్యామిలీ అయితే అయిపోయింది. సూపర్ డూపర్ హ్యాపీ. ప్రస్తుతానికి నేనైతే ఉంటాం. అంతే ఈ వీడియో. బై బాయ్.